ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం సేవలందించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తలపట్ల రత్నాబాయి కన్నుమూశారు. నిన్న రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగిన రత్నాబాయి తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మరియు ఎంపీగా 3 వేర్వేరు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అరుదైన గుర్తింపు పొందారు. 1972లో కేవలం 25 ఏళ్ల వయసులోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎల్లవరం, ప్రస్తుత రంపచోడవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2005 నుండి 2007 వరకు గిరిజన సహకార సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2008 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్లో గిరిజన సమస్యలపై గళమెత్తారు. 2014 నుండి 2020 వరకు శాసనమండలి సభ్యురాలిగా సేవలందించారు. కాగా రత్నాబాయి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.